Hi guys, this is Sai Chandreddy Kumbam. Welcome to Canada Vasalu channel. This is Vinit Kuppala. And he is Dinesh Gupta Palluru, Hello. my fellow student. Gatti hi. Hello. Voice of the Gattiga bass. Hello. Closed doors, I'm a fool for your love. సో ఈరోజు ఒక కొత్త టాపిక్ తీసుకొని వచ్చినాము. కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది ఈ బ్లాగ్లో. మేము రీసెంట్గా గ్రాడ్యుయేట్స్ అయినాము. సో స్టడీ పర్మిట్ అయిపోయింది మాది అండ్ వీ షుడ్ గెట్ ఇన్ టు వర్క్ పర్మిట్. సో వర్క్ పర్మిట్ ట్రెడిషనల్ మెథడ్ ఏంటంటే ఆన్లైన్లో అప్లై చేయడము. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఆన్లైన్లో అప్లై చేస్తే ఇట్స్ లైక్ అరౌండ్ 3 to 4 months పడుతుంది. సో మేము చేసేది ఏంటంటే ఇప్పుడు మేమున్న లొకేషన్ నుంచి యుఎస్ బార్డర్కి డ్రైవ్ చేసి అక్కడ బార్డర్లో తీసుకుంటున్నాము. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చెప్తా. అండ్ ఇండియాలో ఉన్న వాళ్ళకి ఈ మెథడ్ తెలీదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి తెలుసు. సో ఆన్లైన్లో అప్లై చేస్తేనే కాదు, బార్డర్కి వెళ్తే కూడా మనకి వర్క్ పర్మిట్ అనేది ఇష్యూ చేస్తారు. దాని ప్రాసెస్ ఏంది, ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఏ బార్డర్స్లో వెళ్ళాలి, అండ్ అసలు ఇష్యూ చేస్తారా లేదా, ఏమైనా ఇష్యూస్ అయితే అసలు అక్కడికి పోవచ్చా పోకూడదా, మా రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఏందో మేము ట్రై చేస్తున్నాము. మా సీనియర్స్ వాళ్ళు ట్రై చేసిరు, వాళ్ళకి వచ్చినాయి. రీసెంట్గా మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళారు, వాళ్ళకి వచ్చినాయి. సో మేము కూడా ట్రై చేయాలనుకుంటున్నాము, ట్రై చేస్తాము. అండ్ వర్క్ పర్మిట్ వస్తే ఏంటంటే ఫుల్ టైం చేయవచ్చు. అంటిల్ అన్లెస్ వీ గెట్ వర్క్ పర్మిట్ వీ కాంట్ వర్క్ ఫర్ ఫుల్ టైం లైక్ 40 hours. ఇప్పుడు 20 hours చేయనికి ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే లేటెస్ట్గా కోర్స్ కంప్లీషన్ లెటర్ కూడా వచ్చింది యూనివర్సిటీ నుంచి. సో యూనివర్సిటీ నుంచి ఆ లెటర్ ఇష్యూ చేసిరంటే నెక్స్ట్ డే నుంచి వర్క్ చేయకూడదు అఫీషియల్గా. ఎందుకంటే మనం వచ్చిన పర్పస్ స్టడీ చేయడానికి. సో స్టడీ ఆ రోజుకి అయిపోతుంది కాబట్టి లీగల్గా మనం నెక్స్ట్ డే నుంచి వర్క్ చేయవద్దు అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ వర్క్ పర్మిట్. సో మేము వర్క్ చేయాలి కాబట్టి ఎక్స్పెన్సెస్ ఇవన్నీ వెళ్ళాలి కాబట్టి. అండ్ ఇంకోటి ప్రొఫెషనల్ జాబ్కి ట్రై చేస్తున్నాము, వాళ్ళు వర్క్ పర్మిట్ అడుగుతున్నారు. సో 3-4 months టైం వేస్ట్ చేయలేము. సో అందుకే బార్డర్కి వెళ్ళి అప్పటికప్పుడు తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నాము. సో హోప్ఫుల్లీ అవుతుంది అనుకుంటా. సో చూద్దాం, బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా అండ్ అక్కడ ఎక్స్పీరియన్సెస్ అక్కడ ఎలా ఉంటుందో కూడా షూట్ చేస్తా. సో కీప్ వాచింగ్. But if I lay down and I play dead and I stay dead, maybe you'll get sick of being the monster out of my head, under my bed. Think you're something out of my nightmares. Seen it సో గైస్, అక్కడ కెనడా బార్డర్ సర్వీస్ ఏజెన్సీ అనేది అక్కడ మనకు వర్క్ పర్మిట్ ఇస్తారు. అది మన విత్ ఇన్ ద బార్డర్స్లోనే ఉంటుంది. సో ఎందుకైనా మంచిది డైరెక్ట్ ఫ్లాగ్ పుల్ చేయకుండా వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేశారంటే డాక్యుమెంట్స్ అన్ని చూసి డ్రైవ్ చేయండి, యుఎస్ బార్డర్కి ఎంటర్ కాండి. ఎంటర్ అయినాక ఈ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, ఈ సెక్యూరిటీ వాళ్ళు అడిగితే ఫ్లాగ్ పుల్ చేయడానికి వచ్చినామని చెప్పండి. సో అది చెప్తే వాళ్ళు ఇక్కడ కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది, డాక్యుమెంటేషన్. ఆ చిన్న ప్రాసెస్ చేసి మమ్మల్ని ఏం చేస్తారంటే చెక్ చేసి మళ్ళీ రిటర్న్ ఆ రూట్లో పంపించేస్తారు. ఆ రూట్లో రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ కెనడా బార్డర్ ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ఎల్లో రిసిప్ట్ ఇస్తారు, ఎంటర్ అవుతున్నట్టు అఫీషియల్గా. ఆ రిసిప్ట్ తీసుకెళ్ళి మన ఇందాక పోయిన బార్డర్ సర్వీస్ ఏజెన్సీకి వెళ్తే వాళ్ళు వర్క్ పర్మిట్ అనేది ఇష్యూ చేస్తారు. సో టోటల్ ఇది ప్రాసెస్. కీప్ వాచింగ్ గైస్. అట్లా చెక్ చేస్తారు అన్నమాట. ఫోటో క్లిక్ అని చేస్తున్నా. Hello. Today I am good. Yeah. సో గైస్, యూఎస్లో ప్రాసెస్ అయిపోయింది. సో మా డీటెయిల్స్ అన్నీ తీసుకొని మమ్మల్ని రిటర్న్ కొట్టారు. ఈ డాక్యుమెంట్ రిటర్న్ వస్తున్నాము. యూఎస్ బార్డర్ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ ఇది. ఇక్కడ కెనడా బార్డర్లో ఈ డాక్యుమెంట్ ఇస్తే మనకు ఎల్లో రిసీట్ ఇస్తారు. అది తీసుకొని మనం బార్డర్ సర్వీస్ ఏజెన్సీకి వెళ్తే వాళ్ళు వర్క్ పర్మిట్ ఇష్యూ చేస్తారు. గైస్, కెనడా బార్డర్ వాళ్ళు ఇప్పుడే అయిపోయింది, చెక్ ఇన్ అయినాము మళ్ళీ. సో ఈ రిసీట్ ఇచ్చారు, ఇది తీసుకొని ఈ బిల్డింగ్లోకి వెళ్ళాలి. నేను ఇప్పుడు చూపిస్తా. ఆ బిల్డింగ్లోకి వెళ్తే మనకు వర్క్ పర్మిట్ ఇష్యూ చేస్తాం.
సో గైస్ ఇప్పుడే ఆఫీస్ నుంచి బయటకు వచ్చాము, కెనడా బార్డర్ సర్వీస్ ఏజెన్సీ నుంచి. కానీ మేము అనుకున్నట్టయితే జరగలేదు, వర్క్ పర్మిట్ ఇష్యూ చేయలేదు. కొద్దిగా ప్రాబ్లం చేసినారు, ఇష్యూ ఏమో ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు అని అనుకుంటున్నారా? కాదు, ఇష్యూ చేసిర్రు. ఇదిగో వర్క్ పర్మిట్. నాకు ఒక్కరికే కాదు, వీళ్ళకి కూడా వచ్చింది. తుత్తర రాకుండా అన్ని బ్యాలలో పెట్టేసుకున్నారు అప్పుడే. సో ఇక్కడ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ ఉంది, ఈజీ ఉంది. టెన్షన్ పడకండి, ఇక్కడ వస్తే వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీకు ఎమర్జెన్సీ ఉండి మీ ఎంప్లాయర్ కానీ ఎవరైనా వర్క్ పర్మిట్ అడుగుతున్నారు, సబ్మిట్ చేయాలి అన్నప్పుడు క్విక్గా బార్డర్కి వచ్చేసి తీసుకోండి. అండ్ ఇక్కడ కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి కోర్స్ కంప్లీషన్ లెటర్, మీరు గ్రాడ్యుయేట్ అయితే కోర్స్ కంప్లీషన్ లెటర్ అండ్ ట్రాన్స్క్రిప్ట్స్, స్టడీ పర్మిట్, పాస్పోర్ట్, ఇవి మెయిన్. ఇవి ఉంటే సరిపోద్ది. పోయాము, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసాము. అండ్ అమౌంట్ ఎంత పే చేసినాం? $255 Canadian పే చేసినాము ఆఫ్టర్ ట్యాక్సెస్. సో ఎవ్రీథింగ్ వెంట్ స్మూత్, చాలా స్మూత్గా అయిపోయింది ప్రాసెస్. ఒక 20 minutes లో వాళ్ళు ఇచ్చేశారు వర్క్ పర్మిట్. టోటల్ ప్రాసెస్ మొత్తం 1 hour అయిపోతుంది. టోటల్ ఫ్లాగ్ మొత్తం 1 hour అయిపోతుంది. 1 hour, 1.5 hour మొత్తం ప్రాసెస్ అయిపోతుంది. యూఎస్ పోయి ఫ్లాగ్ పుల్లింగ్ చేసి రిటర్న్ వచ్చి ఇక్కడ ప్రాసెసింగ్ అంతా. సో ఇన్ కేస్ ఎవరైనా రావాలనుకున్నా కూడా రండి. అండ్ నేనైతే సజెస్ట్ చేస్తాను ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు ఇన్ కేస్ ఎమర్జెన్సీ ఉంటే. ఎమర్జెన్సీ లేదంటే మాత్రం ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఇంత దూరం ట్రావెల్ చేసి తీసుకోవాల్సిన అవసరం లేదు. మాకు అర్జెంట్ ఉంది కాబట్టి ఇంత దూరం వచ్చినాము, లేకపోతే మేము ఆన్లైన్లో అప్లై చేసి వెయిట్ చేసేటోళ్ళము. ఆన్లైన్లో అప్లై చేసి ఏంటంటే అప్లైడ్ స్టేటస్, మీకు ఎన్ని రోజులు అయితే అప్లైడ్ స్టేటస్ ఉంటుందో ఆ అప్లైడ్ స్టేటస్ మీకు గ్రేస్ పీరియడ్ అన్నట్టు 3+ years. వర్క్ పర్మిట్ వచ్చేంత వరకు అప్లైడ్ స్టేటస్లో ఉన్నది మీకు టైం మిగిలిపోద్ది, అప్పుడు కూడా ఫుల్ టైం చేసుకోవచ్చు. ద డే వెన్ యూ గెట్ వర్క్ పర్మిట్, ఆ డేట్ నుంచి మీకు కౌంట్ అవుతుంది. ఆ డేట్ నుంచి 3 years వస్తుంది మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే. మాకు ఇప్పుడు మేము డైరెక్ట్ తీసుకున్నాం కాబట్టి మాకు ఈ రోజు డేటే వేస్తారు, ఈ రోజు నుంచి 3 years ఉంటుంది. సో ఈ అప్లైడ్ స్టేటస్ అనేది మేము మిస్ అవుతాము, కానీ మాకు అది పెద్ద ఫరక్ అనిపించలేదు. సో మేము ఇక్కడ ప్రిఫర్ చేసి తీసుకున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే వచ్చిన పని అయితే అయిపోయింది. ఎట్లా యూఎస్కి పక్కనే ఉన్నాం, బార్డర్ దగ్గర ఉన్నాం కదా, ఒకసారి యూఎస్ పోయి విజిట్ చేసి వద్దాం అనుకుంటున్నాము. ఇంతకుముందు వస్తే రానియలేదు. ఇప్పుడు వీసాలు ఉన్నాయి కదా, లాస్ట్ వీడియో చేసి ఉంటారు. ఇప్పుడు అందరికి విజిటర్ వీసాలు ఉన్నాయి, 3 ఉన్నాయి. సో అట్లా విజిట్ చేసి చుట్టుపక్కల ఏమైనా ఉంటే చూసి వస్తాము. సో కీప్ వాచింగ్ గైస్. అక్కడ ఏమన్నా విజిటింగ్ ప్లేసెస్ ఉంటే చూపిస్తా. ఓకే, ఏమన్నా చెప్తారా? మనోళ్ళు కుమ్ముడే. So subscribe to Canada Vastavulu channel. So keep supporting us. Thank you.